నమస్తే. ఈ వీడియోలో ఒక విషయాన్ని సూటిగా మాట్లాడదలుచుకున్నాను. సినిమా నటులు సంఘంలో మానవాతీత శక్తులైతే కాదు. అంటే సంఘంలో వాళ్ళ బాధ్యత ఉంది. వాళ్ళు పౌరులే, చట్టాన్ని గౌరవించాల్సింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ బాధ్యతని ఎరిగి ప్రవర్తించడం వల్ల కొన్ని ప్రాణాలు నిలబడేటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఒక ఇండస్ట్రీలో 36 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిగా నేను చెప్పాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని అనిపించి చెప్తున్నాను. ఒక ఆయన ఏమో మ్యాన్షన్ హౌస్ తాగేసి అవాకులు చవాకులు మాట్లాడితే, ఆ మాట్లాడిన దాని మీద మళ్ళీ వివరణలు ఇవన్నీ జరిగి ఒక మంచిగా సాగుతున్నటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే, తన సోదరుడు గురించి మాట్లాడినందుకు అక్కడ ఆయన తమాయించుకొని ఊరుకునేటువంటి పరిస్థితి. ఊరుకున్నందుకు ఎందుకు ఊరుకున్నావు అన్న గురించి అంటే తమ్ముని గురించి మాట్లాడడం, మళ్ళీ ఈ హీరోకి సంబంధించిన ఆ హీరోకి సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య వైషమ్యాలు లేపడానికి ఆ యొక్క సంభాషణ కారణమైంది. అక్కడ జస్ట్ ఈగో, అతను పెద్దగా మాట్లాడాడు, అతనేం గట్టిగా మాట్లాడాడు అనేటువంటి ఒక చిన్న ఈగో వల్ల చెప్పినటువంటి ఆ మాటలు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. సో ఈ పరిణామం మంచిది కాదు కదా. అంతా సోదర సమానంగా అందరూ కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి విధంగా మనం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఒక బాధ్యత గలటువంటి హీరో అలా మాట్లాడి, అది మ్యాన్షన్ హౌస్ ప్రభావం అని అందరికీ తెలిసినా కూడా అట్లాంటిది కంట్రోలబుల్గా ఉండడం మంచిగా ఉంటుంది. కానీ దానివల్ల అభిమానులు పోట్లాడుకోవడం, అంటే అతి అమాయకమైనటువంటి అభిమానులు వాళ్ళ మధ్యన పొరపచ్చాలు ఏర్పరిచేటువంటి పద్ధతి మంచిది కాదనేది సందేశంగా చెప్పాలనుకుంటున్నాను. ఇక ఇంకొక ఆయన తమిళ్లో, ఇప్పుడు నేను చెప్పింది ఆంధ్రప్రదేశ్ కథ. ఇంకొకేమో తమిళనాడులో. అతను షోకి 4 గంటలు ఆలస్యంగా వచ్చాడు. రావడం వల్ల అక్కడ 10,000 అనుకున్నటువంటి జనము 25,000 మంది అయిపోయారు. పొద్దునంతా కూర్చొని ఉన్నటువంటి వాళ్ళు అలసి సొలిసిపోయారు. సో ఒక్కసారిగా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత, రోడ్ షో తర్వాత తొక్కిసలాట జరిగింది. దాదాపు 41 మంది ప్రాణాలు పోయాయి. ఇంకా చాలామంది క్షతగాత్రులు అయ్యారు. సో ఈ పరిస్థితికి కారణం ఒక బాధ్యత లేనితనం కాదంటారా? సో ఈ బాధ్యత లేనితనం వల్ల, అంటే హీరోలు ఇందాకే చెప్పినట్టుగా మానవాతీత శక్తులు కాదు, సంఘానికి సపరేట్గా ఉన్నటువంటి వ్యక్తులు కాదు. సంఘంలో వీళ్ళు కూడా ఒక భాగం. కళ అనేది వాళ్ళ యొక్క వృత్తి మాత్రమే. నటన అనేది ఒక వృత్తి. నేను హీరోగా చేశాను, ఆల్రౌండర్ స్టార్ అనిపించుకున్నాను. కానీ నా వల్ల జనాలకి మేలు జరిగిందే కానీ కీడు జరగల. విద్యార్థులను చదివించాను, చేతనంత సాయాలు చేశాను, ఆశ్రమాలకు హెల్ప్ చేశాను, అయినంతలో మంచి చేశాను. 650 మందిని శిష్యుల్ని పరిచయం చేశాను. డైరీల ద్వారా ఎందరినో పైకి తీసుకొచ్చాను.